హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు నవమి, రోహిణి నక్షత్రం. తేదీ 17 ఆగస్టు 2025 ఆదివారం. ఈరోజు పనులు విజయవంతం అవ్వడం కోసం ఆదిత్య హృదయాన్ని చదవండి. ఈరోజు ఆదివారం, రవి సంక్రమణం ఉన్న రోజు. ఈ రోజున 108 సార్లు ఆదిత్య హృదయాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి ఆరుద్ర పురుగుకున్నటువంటి వన్నే ఆ రంగు, కాంతి, తేజస్సు అనేది పొందుతారు. అలాగే గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించడం కూడా ఈరోజు చాలా మంచిది. ఇక ఈరోజు విశిష్టత, కర్కాటకం నుంచి సింహం రాశిలోకి సూర్యుడు మారుతున్నాడండి. ఈరోజు 12 గంటల 20 నిమిషాల వరకు ఈ లగ్నం ఉంటుంది. ఈ టైంలో చేసిన పూజలు, పునస్కారాలు, పుణ్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. సూర్యుడు దానంతో తృప్తి చెందుతాడు. అందుకనే ఇలా రవి సంక్రమణం ఉన్న రోజున గొడుగును కానీ, బంగారం కానీ దానం ఇవ్వాలి. అదేవిధంగా ఇలాంటి రోజులలో క్షౌరం చేయించుకోకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఇక నక్షత్రపరంగా చూసుకుంటే ఈరోజు రోహిణి నక్షత్రం, కృష్ణ నక్షత్రం కాబట్టి ఈరోజు కృష్ణుని యథాశక్తి పూజించి వెన్న, పాలు నైవేద్యంగా సమర్పించండి. ఇక ఈ వారం గ్రహగతులను గురించి చూద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో రవి కేతువు, కన్యలో కుజుడు, మీనరాశిలో శని, వృషభ, మిథున, కర్కాటక, సింహలో చంద్రుడు, కుంభంలో రాహువు ఉన్నారు. ఇక రవిగ్రహం అనేది సింహరాశిలోకి ఉంటుంది అండి. ఇక ఈరోజు మనము వారఫలాల గురించి చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు నుంచి రవి పంచమ స్థానంలో ఉంటాడు. నెల రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువులతోనూ, అనుకున్న వారితో ఆప్యాయ వారితో అపార్థాలు చెలరేగుతాయి. అనుకున్నవి సాధించట్లేదని అసంతృప్తి ఉంటుంది. వివాదాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజు మంగళవారం. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పాటించడం. తదుపరి వృషభ రాశి వారికి రవి చతుర్థంలో ఉన్నాడు. అంత అనుకూలం కాదు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దగా ఉపయోగకరం కాని ప్రయాణాలు చేస్తారు. సౌకర్యాలు తక్కువ ఉంటాయి. భేదాభిప్రాయాలు ఉంటాయి. మీ సలహాలతో ఇతరులు పెద్ద స్థాయికి వెళ్తారు, కానీ మీ సలహాలు మీకు ఏమీ పనికిరావు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఉండడం మంచిది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజు ఆదివారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణించడం. తదుపరి మిథున రాశి వారికి తృతీయంలో రవి ఉన్నాడు. చాలా అనుకూలం. రవి బలం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అనుకూలం ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారికి కూడా అనుకూలత ఉంది. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కాస్త తగ్గుతుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఈ వారం మీకు కలిసి వచ్చే రంగు మంగళవారం. పాటించాల్సిన పరిహారం దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణించడం. తదుపరి కర్కాటక రాశి వారికి తృతీయంలో రవి సంచారం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త ఉండాలి. హఠాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. మాట పరుషంగా ఉండే అవకాశాలున్నాయి. అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజు ఆదివారం. పాటించాల్సిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణించడం. తదుపరి సింహరాశి వారికి జన్మంలో రవి సంచారం ఉంది. కాస్త ప్రతికూలమే. కాళ్ళు ఒక చోట ఉండవు. ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళాలనిపిస్తుంది, బయట ఉంటే ఇంట్లోకి రావాలనిపిస్తుంది. ఆ విధంగా ఉంటుంది. కోపం, చికాకు, ఆవేశం అన్నీ పెరుగుతాయి. శుభకార్యాలలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు. ఆధ్యాత్మిక చింతన, మొక్కులు చెల్లించుకోవడం లో అనుకూలత ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సానుకూలంగా ఉంది. ఈ వారం అంతా కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి వ్యయంలో రవి ఉండడం వలన కాస్త జాగ్రత్త వహించండి. ఇంట్లో గొడవలు పెరుగుతాయి. నిద్రలేమి సమస్య ఉంటుంది. ఇంకా నిద్రలో కూడా రకరకాల కళలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం అయినా కూడా మీకు చంద్రుడు, కుజుడు, రాహువు లాభించడం వలన ఆర్థిక విషయాల్లో, వృత్తి, ఉద్యోగ విషయాల్లో, శుభకార్య విషయాల్లో, ప్రేమలు ఫలించడంలో, వ్యాపార విషయంలో చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజుల్లో మంగళ, బుధ, గురు, శుక్ర. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఏకాదశంలో రవి ఉండడం వలన చాలా మంచిగా ఉంది. ఈ వారమంతా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు. ఈ వారమంతా కూడా మీకు గురువు, బుధుడు, శుక్రుడు, శని, కేతువు, వీరందరూ, రాహువు అందరూ కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజుల్లో గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి రవి దశమంలో ఉండడం వలన అనుకూలంగా ఉంది. చురుగ్గా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.
ఈ వారం మీకు కలిసొచ్చే రోజుల ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి భాగ్యంలో రవి ఉండడం వలన ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఈ వారమంతా ఉత్కంఠగా సాగుతుంది. రేపేం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది అన్న ఆందోళనలో ఉంటారు. వివాదాలు, గొడవలు పెరుగుతాయి. ఈ వారం అంతా అనుకూలంగానే ఉంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం హనుమంతుడిని పూజించడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అష్టమంలో రవి సంచారం అనేది ఉంది అండి. కాస్త జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య తగాదాలు పెరుగుతాయి. శత్రుత్వాలు పెరుగుతాయి. ఆందోళనలు పెరుగుతాయి. సంతానాన్ని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సప్తమంలో రవి ఉన్నాడు. ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఎదురు దెబ్బలు తగులుతాయి. గొడవలు పడతారు. ఈ వారం అంతా కూడా మీరు జీవిత భాగస్వామితో సర్దుబాటు విషయం లోపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా అంత జాగ్రత్తలు వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్త ఉండాలి. ఖర్చు పెరుగుతాయి. నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రవి, శుక్ర, కేతువులు అనుకూలంగా ఉన్నారు. రవి షష్ఠమ స్థానంలో ఉన్నాడు, అంటే 6వ ఇంట ఉన్నాడు. పెద్ద పెద్ద సమస్యల నుండి బయటపడతారు. మీరు ప్రతి విషయంలోనూ ఒదిగి ఉండడం చాలా మంచిది. ఇక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి. శత్రుబలం పెరుగుతుంది. చికాకులు కూడా ఉంటాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం.